పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి 10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్కు ఏమైంది? ప్రజా సమస్యలపై పోరాడటం ఎప్పుడో మర్చిపోయారు. కనీసం అసెంబ్లీకి వస్తున్నారా అంటే అది లేదు. 6 నెలలకు ఒకసారి వచ్చి అటెండెన్స్ వేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అది కూడా తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఇప్పటిదాకా దాదాపు 57 లక్షల రూపాయలు తీసుకున్నారని అధికార పక్షం అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా చెబుతున్నా ఉలుకు పలుకు లేదు. అసెంబ్లీకి రావడం లేదు సరే, ప్రజాక్షేత్రంలోనైనా పనిచేస్తున్నారా అంటే అది లేదు. కనీసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లోనైనా తిరుగుతున్నారా అంటే అది లేదు. అంటే ప్రతిపక్ష నేతగానే కాదు, ఎమ్మెల్యేగాను కేసీఆర్ విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పనిచేయని ఉద్యోగిపై చర్యలుంటాయి, కానీ పనిచేయని ప్రజాప్రతినిధిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా ఇదే విషయాన్ని నిలదీస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. తన స్టేటస్కు రేవంత్ సరిపోరన్న ఏకైక కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నది బీఆర్ఎస్ నేతల మాటలతో అర్థమవుతోంది. అందుకే రేవంత్ ఈ స్టేటస్ మీద విరుచుకుపడుతున్నారు. తనకు విలువివ్వకున్న సీఎం హోదాకు విలువివ్వాలన్నది రేవంత్ అభిప్రాయం. అయితే రేవంత్ ఓ స్థాయి దాటి విమర్శలు చేయడం వల్ల కూడా కేసీఆర్ సభకు రావడం లేదని అంటున్నారు. రేవంత్ను ఫేస్ చేసే ధైర్యం కేసీఆర్కు లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. సరే, సభకు రావడం లేదు, పోనీ రేవంత్ తనపై వ్యక్తిగతంగా చేసే విమర్శలనైనా కేసీఆర్ స్వయంగా తిప్పి కొడతారని అంతా అనుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ అధినేత మాట్లాడటం లేదు. కేసీఆర్ మౌనమే సమాధానం అవుతోంది. ఎదురు దాడి సంగతేమో కానీ ఆయన అసలు ప్రజలకు కనిపించడమే గొప్ప విషయంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ సీఎం అని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ ప్రతిపక్ష నేత అనిపించుకుంటున్నారు. అప్పుడు ప్రజలకు దూరం అయ్యారు, ఇప్పుడు ప్రజలకు దూరం అవుతున్నారు. కేసీఆర్ అదేదో సినిమాలో చూపించినట్టుగా మెరుపు తీగలా మారిపోయారు. దీంతో కేసీఆర్కు ఏమైందని అంతా అనుకుంటున్నారు. ఈయనేనా ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించిన నేత అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు మునుపటి నేతలా మారుతారోనని ఎదురు చూస్తున్నారు. రేవంత్ కూడా ఆ సమయం కోసం వేచి చూస్తున్నారనడంలో సందేహం లేదు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.